నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో స్థానిక హైమా కంటి ఆసుపత్రి నందు డాక్టర్ పిఎస్ఆర్ ప్రసాద్ గ్రీన్ లేజర్ అంటే అనగా కంటి లేజర్ అత్యాధునికమైన వైద్య పరికరాన్ని 20 లక్షల రూపాయల ఖర్చుతో ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ కంటి సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారని, పాయకరావుపేట మరియు తుని గ్రామంలో ఇంత ఆధునికమైన పరికరం ఏ ఆసుపత్రి నందు లేదని మొట్టమొదటిసారిగా పాయకరావుపేటలో హైమా హాస్పిటల్ నందు ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. అంతేకాకుండా పేదలకు ప్రత్యేకమైన రాయితీతో ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శర్మ మాస్టర్ హాజరయ్యారు. అంతేకాకుండా అలయన్స్ క్లబ్ మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి హాజరై డాక్టర్ సేవల్ని కొనియాడారు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు చూద్దాం. ఇంకా కనిపిస్తున్న ఒక మంచి వ్యక్తితో ఒక మంచి చేయితో మనం ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ఆయన నేను అంటే వివేకానందుడు బాటలో ఉన్న వ్యక్తి, వివేకానందుని లాంటి వ్యక్తిని అలా తీసుకొచ్చి ఓపెన్ చేయడం అనే ఉద్దేశంతో నేను ఆయన్ని ఎంచుకున్నానండి. దాంట్లో భాగంగా మన అలయన్స్ క్లబ్ కూడా మీ నవయువకులు అందరూ కలిసి కూడా అలాగే మాకు స్ఫూర్తిదాయకులు కాబట్టి అంటే నిజంగా నేను మనకు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ నవయువకులు ఎవరికి కూడా దాని అవసరం రాకూడదని ఎందుకంటే మీరు ప్లేస్మెంట్ ఎప్పుడైతే ఉన్నారో దాని అవసరం రాదండి. God generated in the mind of Goddess Saraswati Devi. That is why entire nation in colleges, schools, in houses and temples, all the devotees of Goddess Saraswati Devi, they are praying to the Goddess Saraswati Devi to give them and their children a knowledge to help them to be prosperous in the days to come. Now let us start the function. We feel proud to say that Sir ma Prasad, Dr. Prasad garu ila join ayinante ma club lo ayina LMF ayyaru. Dentone మన సంస్థలో ఉండడం ఎంతో గర్వకారణం. ఈ బ్యాక్గ్రౌండ్ ఎంతో గర్వకారణం. మనం తుని బ్యాక్గ్రౌండ్ సభ్యులు అవడం గర్వకారణం. ఈ దృష్టిలో మన ప్రసాద్ గారు ఆలోచన ప్రకారం గురువు గారు శర్మ గారు దృష్టిలో పెట్టుకొని ఆయన సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని ఈ చేసే కార్యక్రమాలన్నీ కూడా సహాయ సహకారంలో ఎక్కడ చేస్తున్నారు వాళ్ళతో రోజై వాళ్ళతో కూడా సేవా కార్యక్రమం చేద్దామని మనసులో ఉంటుంది. ప్రతి సంస్థ కూడా సభ్యులు ఉన్నారు అంటే ఈ వయసులో ఏదో సేవ చెయ్యాలి అని మనసులో ఉండి ఏ సంఘంలో జాయిన్ అవుతాం. అదే దృక్పథంతో రైట్. ఇవి పోకుండా అప్డేట్స్ స్టే విత్ us.